మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం అనగా దేవునితో వసించుట అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మనకి ఇప్పుడు లెంట్ సీజన్ స్టార్ట్ అయింది కదా. 40 దినాలు తర్వాత 6 ఆదివారాలు ఉంటాయండి. మొత్తంగా 46 దినాలు. అయితే ప్రతి ఆదివారాన్ని మనం ఈస్టర్ పండుగగా కొనియాడతాం. యేసు ప్రభు మరణాన్ని చేయించి మరి ఆయన పరలోకానికి వెళ్ళారు కదా, దాన్ని మనం కొనియాడతాం అన్నమాట. సో ఈ దినాలు, ఉపవాసం దినాలు మనం ఎలా ఉండాలి తెలుసుకొని బైబిల్ గ్రంథంలోంచే తెలుసుకుందామండి. అలా మనం జీవిద్దాం. ఎవరు దేవునితో వసించారు అనంటే ముందుగా మోషే అండి. సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో ఆయన 40 దినాలు గడుపుతాడు. 40 దినములు 40 పగళ్ళు అని నిర్గమకాండ 24:18. ఇది మన ఈ తపస్కాలానికి మూల వాక్యం అండి. ఆయన దేవుని సన్నిధిలో గడిపాడు. ఎందుకు? మనం నిర్గమకాండ 24:12లో ప్రభువు యావే దేవుడు మోషేతో మాట్లాడతారు. కొండ మీదకి వచ్చి నన్ను కలుసుకో, నేను నీకు ధర్మశాస్త్ర నియమములు, తర్వాత 10 ఆజ్ఞలు నేను రాతి పలకల మీద రాసి నీకు ఇస్తాను, కొండ మీదకి వచ్చి నన్ను కలుసుకో అన్నాడు. అందువల్ల మోషే యెహోషువతో కలిసి కొండ మీదకి వెళ్తాడనమాట. వెళ్ళే ముందు కొండ క్రింద ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారండి. 6 లక్షల మంది, అంటే 6 లక్షల కుటుంబాలు అనమాట. అప్పుడు వాళ్ళ అన్నయ్య తర్వాత హూరు పెద్ద మనిషి అనమాట ఇజ్రాయెల్ ప్రజలకి. సో వాళ్ళతో చెప్తాడు, ప్రజలతో, మీరు ఏమైనా తగాదాలు ఉన్నట్లయితే అహరోన్ దగ్గరికి, హూరు దగ్గరికి వెళ్ళండి, నేను కొండ మీదకి వెళ్ళి దేవుని కలుసుకొని వస్తాను అని యెహోషువను తీసుకొని కొండ మీదకి వెళ్తాడండి. అక్కడ కొండ మీద దేవుని యొక్క సన్నిధి మేఘంలాగా ఉందన్నమాట. ఎలా ఉన్నారు దేవుడు అంటే మేఘంలాగా. ఆ మేఘమంతా కూడా దేవుని మహిమతో నింపబడి సినాయి పర్వతాన్ని కప్పింది. అందుకే దేవుని సన్నిధి ఉన్నటువంటి కొండ కాబట్టి దేవుని కొండ అని పిలుస్తారండి. అప్పుడు మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు, మోషేతో పాటు యెహోషువ కూడా ఉన్నాడండి. వెళ్ళినప్పుడు మేఘము ఆయనను కమ్ముకుంది. ఆయన సరాసరి మేఘంలోకి వెళ్ళిపోయాడు. మొత్తం దేవుని యొక్క సన్నిధి ఉంది. ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయాడు అనమాట. 6 రోజులు అలాగే ఆయన చుట్టూ కూడా దేవుని సన్నిధి. ఆయన దేవుని యొక్క సన్నిధితో, శక్తితో నింపబడతాడు. అక్కడ ఆ దేవుని సన్నిధిలో ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు గడిపాడు. దేవుని యొక్క సన్నిధి లో మనం ఉన్నప్పుడు మన లోపలికి కూడా దేవుని సన్నిధి వెళ్తుందండి. వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఆకలి కాదు. దేవునితో మన ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమవుతుంది. తన్మయత్వము, ఎక్స్టసీ, ఏకమైపోవడం అన్నమాట. అది ఆ అనుభవాన్ని ఉపవాసము అని అంటారండి. ఎందుకు మోషేని దేవుడు పిలిచాడు? దేవుడు మోషేకి తన శక్తిని ఇచ్చి ఒక పనిని అప్పగిస్తాడనమాట. ఆ శక్తితో మోషే అనేక అద్భుత కార్యాలు చేస్తారండి. మనం కూడా ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకొని వచ్చానమాట. ఎందుకంటే ప్రభు దీని ద్వారా చెప్పమన్నారు. మనం సెల్ ఛార్జింగ్ చేస్తాం కదండి. ఛార్జింగ్ చెక్ చేసుకొని ప్లగ్కి పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ పవర్ అన్నమాట, కరెంటు ఈ సెల్ లోపలికి వచ్చేస్తుంది. 100% అంటే 100% ఛార్జింగ్ అయ్యే వరకు మనం శక్తిని పొందుతూ ఉంటాం. ఇప్పుడు ఈ ఛార్జర్ ఏంటి అనంటే పరిశుద్ధాత్మ. మన ఆత్మని పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ చేస్తాడు. అప్పుడు దేవుని యొక్క శక్తి
మనలోనికి వస్తుంది అనమాట. ఆ ఎలక్ట్రిక్ పవర్ ఎట్లా సెల్లోకి వెళ్తుందో 100% అయ్యే వరకు సెల్ని తీయం కదండి. లేకపోతే ఒక 5%కి తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి అలా చేయం కదా. కాబట్టి మనం కూడా 5 నిమిషాలు బైబిల్ చదివి మళ్ళీ ఈ లోక విషయాలంతా తిరిగి వచ్చి మళ్ళీ ఒక 5 నిమిషాలు అప్పుడు ఏమీ జరగదండి. మోషేలాగా దేవుని సన్నిధిలో 40 దినాలు ఉండి దేవుని యొక్క శక్తిని మనం పొందాలి. ఇది దేవుని యొక్క శక్తిని పొందే సమయం, దేవునితో కనెక్షన్ అయ్యే సమయం అన్నమాట. అందుకే ఇది కూడా తీసుకొని వచ్చాను నేను. చూడండి, యేసుప్రభు అంటారు యోహాను 15 అండి, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు కొమ్మలు, మీరు నాలో అంటు కట్టబడండి, అప్పుడు మీరు ఫలిస్తారు. మనం ఫలించాలి అని అంటే మనము యేసు ప్రభుతో అంటు కట్టబడాలి. మరి యేసు ప్రభు మనలో ద్రాక్షవల్లి ఎట్లా అవుతారంటే, యేసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం, ఆయన నోట్లో నుంచి వచ్చిన వాక్యము. ఈ వాక్యం అనే విత్తనాలు మన హృదయం అనే పొలంలో నాటబడాలి. అందుకే విత్తువాడు విత్తనములు వెదజల్లుచుండగా అంటారు యేసు ప్రభు. చూడండి, మన హృదయం అనేటటువంటి పొలంలో దేవుని వాక్యం అనే విత్తనాలు నాటబడినప్పుడు ఆ విత్తనాలు పెరిగి దేవుని రాజ్యము ఆవగింజలాగా ఉన్న అది పెరిగి మహావృక్షం అవుతుంది. అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. అలా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నాటబడి అది ద్రాక్షావల్లిలాగా ఉన్నప్పుడు మన ఆత్మ ఉంటుంది కదండి, పరిశుద్ధ ఆత్మ, మన ఆత్మని యేసు ప్రభుతో అంటు కడతాడండి. అంటే యేసు ప్రభుతో పెళ్ళి అన్నమాట. ఇప్పుడు మనకి పెళ్ళి అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారండి, తండ్రి కన్న తల్లిదండ్రులు మనల్ని పెంచుతారు. కానీ తండ్రి మరి ఆ బలిపీఠం దగ్గరికి అంటే దేవుని సన్నిధిలో తన కుమార్తెని అల్లుడికి అప్పచెప్తాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయి భర్తతోనే ఉండిపోతుంది కదండి. అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని యేసు ప్రభుతో అంటు కట్టినప్పుడు మనకి యేసు ప్రభుతో పెళ్ళి జరిగిందనమాట. కాబట్టి ఇంకా ఎప్పుడు మన ప్రభుతోనే ఉండడం అండి. ఇది ఒక 40 దినాలు అసలు అంటు కట్టబడకుండా 40 దినాలు ఏంటి ఇది తీసేయాలి, లేకపోతే పువ్వులు పెట్టుకోకూడదు, లేకపోతే మాంసం తినకూడదు, 40 దినాలు సీసాలు తాగకూడదు. కొంతమంది నేను చూస్తా అండి, ఈ 40 దినాలు తాగరన్నమాట. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తారు. దాన్ని పేతురు అంటారు, 2 పేతురులో 2:22లో కుక్క తాను కక్కిన కూటికి ఆశించినట్లుగా మళ్ళా వెనక్కి వెళ్ళి అక్కడే పడే కంటే అసలు అక్కడే ఉండిపోతే అయిపోతుంది కదా అని చెప్పి, ఏ పాపాన్ని మనం విడిచిపెడతామో ఆ పాపం దగ్గర మళ్ళీ వెళ్ళకూడదండి. ఇప్పుడు మనందరం కూడా యేసు ప్రభు మనలోనికి వచ్చి మనం ఆయనతో అంటు కట్టబడ్డామనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, యేసు ప్రభు యొక్క స్వభావం మనలోకి వస్తుందండి. ఆయన నీతి మనలోనికి వస్తుంది. ఆయన ప్రేమ, కరుణ. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సాతాను రాజ్యం. దేవుని రాజ్యం అంటే మనలోనికి పరిశుద్ధాత్మ వెళ్ళి ఆయన మనకిచ్చే నీతి, శాంతి, సంతోషం. అంటే నీతి రాజ్యం నీ హృదయంలో రావాలండి. అవినీతి రాజ్యం వెళ్ళిపోవాలి. ఈ లోపల మార్పు జరగాలి, కానీ బయట బాహ్యంగా జరిగే మార్పులు కాదు. పాత నిబంధన అంతా కూడా బాహ్యంగా అన్నమాట. వాళ్ళు బాహ్యంగా పరిశుద్ధత, కానీ నూతన నిబంధన యేసు ప్రభు ఆయన చెప్పిందంతా ఎప్పుడు కూడా ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు. ఇక్కడ లోపల అవినీతి వెళ్ళిపోవాలి, ఇక్కడ నీతి రావాలన్నమాట. అది దేవుని రాజ్యం అంటే నీతిగా, ప్రేమగా, కరుణ కలిగి, క్షమ కలిగి జీవించడం అన్నమాట. రోమా 14:17లో పౌలు చెప్తాడు, ఉపవాసం అనగా దేవుని సన్నిధిలో దేవుని శక్తితో నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుట. ఇది మీరు రాసుకొనండి. ఇప్పుడు నేను చూపించాను కదా, సెల్ ఛార్జింగ్ అంటే ఆ ఎలక్ట్రిక్ పవరు ఇందులోకి వెళ్ళి ఫుల్ ఛార్జ్ అవుతుంది అన్నమాట. మనం కూడా ఈ 46 దినాలు దేవుని యొక్క శక్తితో నింపబడాలి. ఎందుకు దేవుని శక్తి అంటే, దేవుడు ఒక పనిని మనకు అప్పగిస్తారండి.
ఆ పని మనం చేయాలి. ఏం పని అంటే యేసు ప్రభు చెప్తారు పరలోకానికి వెళ్తూ, మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి, మీరు నాకు సాక్షులు. యేసు ప్రభుకి మనం సాక్షులుగా, ఆయన నీతిమంతుడు అని మనం నీతిగా జీవించి సువార్త బోధించాలండి. మన జీవితమే ఒక సువార్త అన్నమాట. అదే అంటారు 4 సువార్తలు మాత్రమే కాదు, 5వది నీ జీవితమే ఒక సువార్తగా ఉండాలన్నమాట. నా గురువుగారు ఎప్పుడు అంటారు, కామెంటరీస్ అవేం చదవద్దు నువ్వు, నీ జీవితమే ఒక బైబిల్ కామెంటరీ లాగా ఉండాలి అని. నేను వస్తున్నప్పుడు ధ్యానిస్తుంటే ప్రభు చెప్తున్నారు, దేవుని యొక్క రాజ్యం, ఉపవాసం అనంటే మన హృదయంలో నుంచి సాతాన్ రాజ్యం వెళ్ళిపోయి దేవుని రాజ్యం రావాలి. సాతాన్ రాజ్యము అవినీతి రాజ్యం, తినుట, త్రాగుట, అవినీతి, చీకటి పనులు, అశాంతి, ఇది వెళ్ళిపోయి దేవుని యొక్క రాజ్యం మనలోనికి రావాలి. దేవుని రాజ్యం అంటే యేసు ప్రభువే అన్నమాట. ఇప్పటి వరకు మీ హృదయం కింద వాటిని కోరుకుంటూ ఉంటే ఇప్పుడు మీ హృదయం పై వాటిని కోరుకోవాలి. ఆయన కిందికి వచ్చేసాడు. రాజ్యంలో రాజు ఉంటారు కదండి, దేవుని రాజ్యానికి ఈయననే రాజు, యేసు రాజు, రాజుల రాజుగా, షాలేము రాజు. ఇప్పుడు ఆయన రాబోతున్నారు రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా, తెల్లని గుర్రం మీద. దర్శన గ్రంథంలో ప్రకటన 19:16 ఉంటుందన్నమాట. తెల్లని గుర్రం మీద ఆయన వస్తున్నారు. ఆయన వస్త్రాల మీద, ఆయన కాళ్ళ మీద రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అని రాయబడి ఉంటుంది. ఆయన గుర్రం మీద వస్తున్నారంటే యుద్ధం చేయడానికి వస్తున్నారు. సాతాను శక్తులతోటి అన్నమాట, దుష్టులతోటి, వాళ్ళందరినీ ఓడించడానికి 1000 సంవత్సరాల పాలన చేస్తారు. ఆ దుష్ట శక్తుల్ని ఆయన మరి అంతం చేసి ఆ తర్వాత మనందరికీ తీర్పు తీర్చడానికి వస్తున్నారు. పెళ్ళి కొడుకులాగా ఆయన వస్తున్నారు. ఇప్పుడు పెళ్ళి కుమారుడు మత్తయి 25లో ఆయన చెప్తారు, మనము పెళ్ళి కుమార్తెగా ఆయన కొరకు వేచి ఉండాలి. ఏం ధరించుకొని వేచి ఉండాలంటే మనము దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు. కొలోసి 3:12లో పౌలు రాస్తాడు, పరిశుద్ధుడైన ఆ యేసు ప్రభు యొక్క వధువుగా పరిశుద్ధమైన వస్త్రాల్ని అలంకరించుకోవాలన్నమాట. ఆయన కొరకు మనం వేచి ఉండాలి. ఆయన మేఘాల్లో వచ్చినప్పుడు మన వివాహం అక్కడ మేఘాల్లో యేసు ప్రభుతో జరుగుతుంది. గొర్రెపిల్ల విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ మనల్ని యేసు ప్రభుకి అప్పగించి ఆయన పరలోకానికి వెళ్తాడనమాట. అప్పుడు ఈ భూమి మీద 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు పాలన ఉంటుందంటే సాతాను యొక్క కుమారుడు, యాంటీ క్రైస్ట్ అని అంటారు, క్రీస్తు విరోధి అంటారు. ఎందుకు అట్లా యాంటీ క్రైస్ట్ అన్నారంటే క్రీస్తు ఎంత ప్రేమ కలిగి ఉంటాడో ఈయన అంత ద్వేషాన్ని కలిగి ఉంటాడు. మనుషుల హృదయంలో నుంచి ప్రేమను తీసేస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ కదా, తీసేసి హృదయాల్లో ధనాశ, శరీర వాంఛలు, ద్వేషము, తల్లిదండ్రులకి ధిక్కరించుట, ఇవన్నీ కూడా మనిషిలో పెడతాడనమాట. 2 తిమోతి 3లో ఉంటుంది, హిస్ నేమ్ ఈజ్ మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. అంటే ఒక ఏమీ లాస్ ఉండవండి. నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్లు నేను తింటాను, నా ఇష్టం వచ్చినట్లు డ్రెస్ చేసుకుంటాను, నాకేం తినాలంటే తింటా, ఏం త్రాగాలంటే త్రాగుతా, ఏం చూడాలంటే చూస్తాను. ఎందుకు ఇట్లా అవుతున్నారనంటే వాళ్ళల్లో సాతాను పుత్రుడు ఉన్నాడనమాట. కానీ దేవుని పుత్రుడు ఎవరిలో ఉన్నా వాళ్ళు కరుణ కలిగి ఉంటారండి, నీతిగా జీవిస్తారు. దానికి ఒక మతం అవసరం లేదు. కరుణ కలిగి నీతిగా జీవిస్తారు, శాంతిగా జీవిస్తారు, సమాధానంగా జీవిస్తారు. ఒకటే మాట ఈరోజు ప్రభు నాతో చెప్పారండి, దేవుని యొక్క రాజ్యము అంటే నీతి రాజ్యం. అంతరంగంలో అవినీతి రాజ్యం వెళ్ళిపోయి దేవుని నీతి రాజ్యం రావాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనలోనికి ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనలోనికి తన స్వభావాన్ని పోస్తాడు. నీతి, కరుణ, ప్రేమ, క్షమ, దయ, ఇది అన్నమాట అంతరంగంలో జరిగేది. ఇప్పుడు సెల్ ఛార్జింగ్ చేసినప్పుడు కూడా బయట కాదు కదండి ఛార్జింగ్, లోపలికి కదా.
అలాగే పరిశుద్ధాత్మ ఆ దేవుని యొక్క స్వభావాన్ని, క్రీస్తు స్వభావాన్ని మనలో పోస్తాడండి. సరిగ్గా ఏంటి అంటే సమారియా స్త్రీకి యేసు ప్రభుకి ఏం జరిగింది? ఎక్స్చేంజ్ అన్నమాట. అమ్మ, నీవు నాకు నీళ్ళు ఇస్తే నేను నీకు నీళ్ళు ఇస్తాను, నువ్విచ్చే నీళ్లు తాగితే దాహం వేస్తుంది, నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవంనకై ఊరేడి బుగ్గగా ఉంటుంది. ఎంత గొప్ప మర్మం అండి ఇది. యోహాను 4:14 నేనిచ్చు నీరు పరిశుద్ధాత్మ నిత్య జీవంనకై ఊరేడి బుగ్గగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఇచ్చే నీతి వాక్యాలన్నమాట. ఆయన ఇచ్చే ప్రేమ, కరుణ, సహనం, ఓర్పు, మంచితనంతో నింపుతాడు. ఆత్మ ఫలములు గలతీ 5:22-23 ఉంటుందండి. ఒక్కసారి మనం మోషేని చూద్దామండి. మోషేకి పిలుపు ఎలా వచ్చింది? నిర్గమకాండంలో 3వ అధ్యాయం. మోషే వాళ్ళ మామగారి గొర్రెలు కాస్తూ ఉంటాడండి. 40 years అన్నమాట. 40 years ఫరో రాజు దగ్గర ఆయన మనుమడుగా పెంచబడతాడు. కానీ తన ప్రజల కొరకు బాధలు పడాలని ఆ వైభవం అంతా వద్దు అనుకొని ప్రజల కోసం వస్తాడు. కానీ అక్కడ అనుకోకుండా మర్డర్ చేసి పారిపోయి మిద్యాన్కి వస్తాడు. మిద్యాను పురోహితుడు ఇత్రో కుమార్తె సిప్పోరాని పెళ్లి చేసుకొని మామగారి గొర్రెలు కాస్తున్నాడు. 40 years అన్నమాట. ఇంకా గొర్రెలు కాచేటప్పుడు గొర్రెలతో ఏం మాట్లాడతాడు కదా, అంటే ఆయనకప్పుడు 80 సంవత్సరాలు వస్తాయి. అయినా ఆయన మనసులో ఉంది, నా ప్రజలు ఎలా ఉన్నారో, నా ప్రజలు ఎలా ఉన్నారో. ఇప్పుడైతే 80 సంవత్సరాలు నేనేం చేయలేను, 40 అప్పుడు యవ్వనంలో అంతా చేద్దాం అనుకున్నాను. మనం ఎప్పుడైతే నేను చేస్తాను అని అనుకుంటామో అప్పుడు ప్రభు మనలో పని చేయరండి. నేనేం చేయలేను ప్రభు, మీరు చేస్తారన్నప్పుడు ఆయన మనలోనికి వెళ్ళి పని చేస్తాడనమాట. నిర్గమకాండం 3 నుంచి మీరు చదవండి. అప్పుడు ఆయన మామగారి గొర్రెలు కాస్తుంటే మోషే 80 సంవత్సరాల వయసులో ప్రభు మండుచున్న పొదలాగా ఆయనకి దర్శనం ఇస్తారండి. అప్పుడు ఏంటబ్బా ఈ పొద మండుతుంది, కాలిపోవట్లేదు అని చూద్దాము అని దగ్గరికి వెళ్తే అప్పుడు దేవుడు మాట్లాడతారు, మోషే మోషే పేరు పెట్టి పిలుస్తారు ఆ మండుచున్న పొదలో నుంచి అన్నమాట. ఆయననే. అప్పుడు చిత్తం ప్రభు అని అంటే చెప్తారు, ఇదిగో నీవు నిలబడిన ఈ ప్రదేశము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు విడువ అని చెప్పేసి. అప్పుడు అంటే నీ పాపం విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి రావాలని అర్థం. అప్పుడు చెప్తాడు, మోషే ఐగుప్తులో నా ప్రజల బాధలు కన్నులారా చూశాను, వాళ్ళు ఆ బానిసత్వం నుంచి విడిపించమని పెట్టిన మొర నా చెవికి సోకిందయ్యా. అందుకే పరలోకం నుంచి నేను కిందికి దిగొచ్చాను మోషే వాళ్ళని విడిపించడానికి. నీవు నా దూతగా వెళ్ళి వాళ్ళని విడిపించాలి, ఫరో రాజుతో మాట్లాడి నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్తారనమాట. మోషే చాలా ఎక్స్క్యూజెస్ చెప్తాడండి, నేను మాట్లాడలేను, నా నాలుక బండ నాలుక, నేనెందుకు పోవాలి, ఇంకెవరినైనా పంపించండి అని. కానీ చివరికి ఒప్పుకుంటాడు, వాళ్ళ అన్నయ్య తోడుగా ఉంటాడు, వాళ్ళు వెళ్తారు. మరి ఫరో రాజు దగ్గర ఎన్ని అద్భుతాలండి దేవుడు మోషే ద్వారా చేస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళు అంటే వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత చెప్తాడు, మీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, సో కర్ర తీసుకొని ఆ నైలు నది మీదికి చాచమంటాడనమాట. అప్పుడు నీళ్ళు ఏమైపోతాయంటే రక్తంగా మారుతాయి. తర్వాత ఇంకొకసారి చాచినప్పుడు కప్పలు అక్కడి నుంచి వచ్చి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతాయన్నమాట. ఎక్కడ చూసినా కప్పలే. 10 అరిష్టాలు మీరు చూడండి. నేను ధ్యానించుకుంటూ ఉంటే మోషే దుమ్ముని కొట్టినప్పుడు అప్పుడు ఆ దుమ్ములోంచి దోమలు వచ్చేస్తాయి. ఆకాశం వైపు నీ కర్ర చాచు అంటే చాస్తే అప్పుడు వడగండ్ల వాన, దేశమంతా వడగండ్ల వాన అండి. మరి రెండోసారి నీ కర్ర చాచు అన్నప్పుడు మిడతలు అన్నమాట, మిడతల దండు. ఎలా దేవుడు తూర్పు గాలిని తోలిస్తే మిడతల దండు వచ్చిందంట. ఆ తర్వాత నీ చేయి చాచు ఆకాశం వైపు మోషే అంటే మోషే అలాగే చేస్తాడు. అప్పుడు అంతా చీకటి అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మోషే అహరోన్లు యావే చెప్పినట్లుగా చేసిరి అని 17 మార్లు ఉంటుందండి నిర్గమకాండంలో. మరి 7, 6 ఆ తర్వాత ఇక్కడ 9, 10 అన్ని ప్రతి చోట ప్రతి అరిష్టానికి ముందు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు.
వాళ్ళు దేవుడు ఏది చేయమంటే అది చేస్తున్నారనమాట. ఇది ఉపవాసం అంటే అని చెప్పమన్నారు. ఉపవాసం అంటే కొన్ని ఆచారాలు కాదండి. కొంతమంది చెప్పులు వేసుకోకుండా నడుస్తారు, ఎండలో ఎన్నో మైళ్ళు నడుస్తుంటారు కొండ మీదకి మిమ్మల్ని రమ్మని పిలిచాడా? దేవుడు వ్యక్తిగతంగా మీతో మాట్లాడాలన్నమాట. ఆరోగ్యం చాలా ముఖ్యమైందండి. మన దేహం దేవుని ఆలయం. సో నాలో ప్రభు ఉన్నారంటే నా పాదంలో యేసు ప్రభు పాదాలు, వాటిని మనం కాపాడుకోవాలి. ఇక్కడ మోషే అహరోన్లు దేవుడు చెప్పినట్లుగా చేసిరి. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తామో అప్పుడు దేవుని యొక్క శక్తి మన ద్వారా లోకం చూస్తుందండి. శక్తితో నింపబడ్డాడు ఫుల్ మోషే. దేవుని సన్నిధిలో 40 దినాలు దేవుని శక్తితో నింపబడిన తర్వాత దేవుడు ఆయనకిచ్చిన శక్తితో అద్భుత కార్యాలు చేస్తారు. అయితే అది సినాయి పర్వతం మీద ఆయన గడుపుతాడండి. అది 24. మరి 3వ అధ్యాయం నుంచి అంటే మండుచున్న పొద నుంచి దేవుడు మాట్లాడారు కదా, అప్పుడు దేవుని యొక్క శక్తిని ఆయన పొందాడు. దేవుని వాక్యంలో శక్తి ఉంటుందన్నమాట. ఆ వాక్య యేసు ప్రభు ఆ శక్తిని పొందాడు, అభిషేకం పొందుతాడు. ముందుగానే ప్రభు అంటారు, ఇదో నీ చేతిలో ఏముంది, కర్ర ఉందంటే కింద వేసాయి, అది పాము అయిపోతుంది, మళ్ళీ దాన్ని తీసుకో, కర్ర అయిపోతుంది అనమాట. అలా దేవుడు ఏది చెప్తే అది మోషే చేస్తాడు. అంతే కదా, అహరోన్, 2 అన్నదమ్ములు కూడా దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నారు. ఎప్పుడైతే మనం దేవుడు చెప్పినట్లుగా చేస్తామో దేవుని యొక్క శక్తి మన ద్వారా లోకం చూస్తుందండి. అంత విధేయత అన్నమాట. ఇది ఏంటి అనంటే ఇప్పటి వరకు మనం మన సొంత చిత్తం చేస్తున్నాం, మనసు ఏం చెప్తే అది చేయడం అన్నమాట. కానీ ఇప్పుడు రూట్ మార్చుకొని మనం దేవుని చిత్తంలోనికి రావాలండి. దేవుని చిత్తం అంటే ఏంటి అక్క, చాలామంది అడుగుతారు నన్ను. ఏంటి దేవుని చిత్తం అంటే, ఏదైతే దేవుడు మాట్లాడారో అదే దేవుని చిత్తం. ఈ సంవత్సరం మత్తయి సువార్త సంవత్సరం కాబట్టి మత్తయి సువార్త మీరు చదివి దాన్ని ధ్యానించి పాటించాలన్నమాట. విధేయించాలి, అవిధేయత చూపించకూడదు. మరి మత్తయి 5, 6, 7 కొండ మీద ప్రసంగం, అది పరలోకానికి రూట్ మ్యాప్ అని చెప్తాను నేను. పరలోకానికి రావాలి అంటే మీరు ఈ విధంగా జీవించాలి అని యేసు ప్రభు బోధిస్తారండి. ఇలా ఇది రూట్ మ్యాప్ అని చెప్తారనమాట. నేనే మార్గం అని చెప్తారు. పరలోకానికి మార్గం నేనే అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఆయన కూడా తండ్రి చిత్తాన్ని చేశాడు. తండ్రి ఏం చెప్తే అదే చేశాడనమాట. హెబ్రీ పత్రిక 10లో 5, 7 మీరు కలిపి చదివితే అండి, నాన్న నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను భూలోకంలోనికి. నీవు బలుల వలన, దహన బలుల వలన నువ్వు సంతృప్తి చెందవు, నువ్వు కోరవు ఈ బలి ఆ బలి అన్నీ, కానీ కాదు, నువ్వేం కోరుతావంటే విధేయతని కోరుతావు. మనకు ఒక దేహాన్ని ఇచ్చారు, ఆయన మనలో నివసించి మన ద్వారా లోకానికి తనని బయలుపరచుకోవడానికి అన్నమాట. కనుక దేవుని మాటకు విధేయించుట అది ఉపవాసం. మరలా చెప్తాను, మోషేలాగా దేవుని సన్నిధిలో ముందు గడపాలి. అప్పుడు దేవుడు మనకి బోధన చేస్తారు మనం ఎలా ఉండాలని. అప్పుడు ఏదైతే మనకి బోధించారో దాన్ని మనం ధ్యానించి పాటించాలన్నమాట. అదే ఉపవాసం. దేవుని సన్నిధిలో ఉండాలి, ఇంకా ఈ లోక సన్నిధిలో ఉండకూడదు. ఎవరి సన్నిధిలో మీరు ఉంటున్నారు? ఇప్పటికే ఈ లోకంతో ఉండి మనం మరి చీకటిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చీకటి నుంచి వెలుగులోనికి వచ్చే సమయం అండి. ఎన్ని అద్భుతాలు చేస్తారు. మరి రెల్లు సముద్రాన్ని దాటే సమయంలో మోషే దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటారు, నీ కర్ర చాచని. కర్ర చాచినప్పుడు సముద్రం పాయలుగా చీలుతుంది. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఒక్క రాత్రిలో ఈవల నుంచి ఆవలికి చేరుకుంటారు. ఆ తర్వాత మళ్ళా కర్ర చాచు అంటారు. వాళ్ళందరూ ఆవలికి చేరుకున్న తర్వాత చాచినప్పుడు ఆ నీళ్లు వాళ్ళని వెంటాడుతున్న ఫరో సైన్యం మీద పొంగి పొరలి వాళ్ళందరూ కూడా ఆ రెల్లు సముద్రంలో మునిగి చేస్తారనమాట. ఆ తర్వాత వాళ్ళు మన్నా కావాలి అని అంటే ప్రార్థిస్తాడు, దేవుడు మన్నాను కురిపిస్తారు. తిన్న తర్వాత మరి మాకు నీళ్ళు అంటే బండని కొట్టు మోషే అంటే బండని కొడతాడనమాట. అప్పుడు బండ నుంచి నీళ్ళు వస్తాయి. 40 సంవత్సరాలు ఆ నీళ్లు వాళ్ళు వెళ్తూ ఉంటే అది ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆగినప్పుడు నీళ్ళు ఆగిపోతూ ఉంటాయండి.
పగలు మేఘస్తంభమై, రేయి అగ్నిస్తంభమై దేవుడు వాళ్ళని నడిపించారు. మాకు మాంసం కావాలంటే పూరేడు పిట్టల్ని వాళ్ళకి ఇస్తారనమాట. ఎన్ని అద్భుతాలు కదా! ఎందుకు అనంటే మోషే దేవుని సన్నిధిలో గడిపాడు, దేవుడు చెప్పిందంతా విన్నాడు, దేవుడు చెప్పిందంతా చేశారు. కనుక ఆ దేవుడు యేసు ప్రభు మేఘస్తంభమై, అగ్నిస్తంభమై మోషేతో పాటు ఉండి ఆ ప్రజల్ని మరి వాగ్దాన భూమిలోనికి నడిపిస్తాడనమాట. మనం కూడా అలా ఉండాలండి. మనం కూడా దేవుని స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. 2 మందలేనండి ఈ లోకంలో. ఒకటి దేవుని మంద, ఇంకోటి సాతాన్ మంద. ఈ లోకంలో మనుషుల మాటలు, దేని వెనకాల మీరు పరిగెత్తుతున్నారు? ఎంతవరకు పరిగెత్తుతారు మీరు చెప్పండి? ఎక్కడికి పరిగెత్తుతారు? యేసు ప్రభు మనకి పరలోకం నుంచి వచ్చి వాక్యాన్ని ఇచ్చారు. పాత నిబంధనలో తండ్రి దేవుడు బోధించారు. అపోస్తుల కార్యాల నుంచి మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు అన్నమాట. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మీరు గడపండి. ఆయన వాక్యాన్ని చదవండి. ఆయన చదివిన తర్వాత దాన్ని ధ్యానించి పాటించండి. ప్రార్థన చేసుకుందాం. మోషే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు మన ద్వారా కూడా చేస్తారు. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మోషేని మీరు కొండ మీదకి రమ్మన్నారు, నన్ను కలుసుకో అన్నారు. మోషే మిమ్మల్ని కలుసుకున్నాడు కదా. మీరు ఆయనకు అనేక విషయాలు చెప్పారు. ఎలా ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించాలి, ఆ తర్వాత కొండ మీద, తర్వాత ఎలా వాళ్ళని ఎడారిలో నడిపించాలి, వాగ్దత్త భూమికి మరి వాళ్ళని చేర్చాలి. మీరు చెప్పినట్లుగా మోషే చేశాడు ప్రభా. మేము కూడా మోషే అహరోనులాగా మీరు చెప్పినట్లుగా చేయాలి. కనుక మీ వాక్యాన్ని చదవాలి ప్రభా, ధ్యానించి పాటించాలి. యేసయ్య, మీరు యోహాను 14:15 చెప్పారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తను మీకు ఇస్తాడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ. లోకం ఆయనను ఎరుగదు కనుక పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుతారు కనుక మీరు పొందగలరు. ఆయన మీతో నివసిస్తాడని. ప్రభా, మా ఆత్మ కన్నులు తెరవండి నాయనా. అయ్యా, బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని ధ్యానించి పాటించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఉపవాసం అనగా దేవుని సన్నిధిలో వసించి ఆయన శక్తితో నింపబడి ఛార్జింగ్ లాగా ఆయన ఇచ్చిన పనిని ఆయన శక్తితో చేయడం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.